ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. పరిగి డిఎస్పీ శ్రీనివాస్ ఒకసారి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏం గుర్తించారు, ఏంటి? ఈరోజు తెల్లవారుజామున కులక్చెర్ల గ్రామంలో యాదయ్య అనే వ్యక్తి కుటుంబ కలహాలతోని మా భార్య వాళ్ళ అక్క అయిన వదినను, 2 కూతుర్లని వేటకొడలతో నరకడం జరిగింది. దాంతో భార్య, వదిన, చిన్న కూతురు అక్కడే చనిపోయారు. పెద్ద కూతురు ఒకటి గాయాలతోన పారిపోయి ఆ ఇంటి పక్కన వాళ్ళని లేపి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసేసరికల్లా ఈయన కూడా దూలానికి ఉరేసుకొని చనిపోయినాడు. ఈ విషయంలో అలివేలు తమ్ముడైనటువంటి అన్నయ్య అయినటువంటి నరసింహులు గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నాం. సార్, ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనుమానం అంటున్నారు? ఏమైనా ప్రధాన కారణాలు ఏమైనా తెలిసిందా సార్? ఇప్పటివరకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే వాళ్ళు భార్యాభర్తలు ఆ సంసారం విషయంలో గొడవ పడేవారని తెలిసింది. ఈ విషయంలో ప్రహ్లాదరావు గారు అని పెద్ద మనిషి దగ్గర కూడా నిన్న సాయంత్రం కూడా పోయినట్టు మాకు ప్రాథమికంగా తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న దాని ప్రకారంగా మేము కేసు నమోదు చేసినాం. ఫర్దర్గా విచారణలో ఫైండింగ్స్ అన్ని బయటకు వస్తాయి. గతంలో కూడా కులకచర్ల పోలీసులకు యాదయ్య కుటుంబ సభ్యులు భార్య అలివేలు కూడా ఫిర్యాదు చేసింది. మరి అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారా లేదా? ఇప్పుడు మా దృష్టికి వచ్చినంత వరకు అయితే ఎటువంటి కేసులు లేవు. మేబీ భార్యాభర్తల విషయంలో కౌన్సిలింగ్ ఏమైనా జరుగుండొచ్చు. అది కూడా ఒకసారి విచారిస్తాం. మొత్తం ఘటన పైన పోలీసులు ఎలాంటి దర్యాప్తులు ఎట్లా ముందుకు వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు సార్? అదే మేము ప్రాథమికంగా మర్డర్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము. దానిపైన విచారించిన తర్వాత వీళ్ళే ఉన్నారా, దీని బ్యాక్ ఎండ్ ఇంకేదైనా వేరే విషయాలని అనేది మేము విచారించి దానిపైన తగు చర్య తీసుకుంటాం. సార్, స్టేట్మెంట్లు ఎవరెవరు రికార్డ్ చేశారు ఇప్పటి వరకు? యాదయ్య కుటుంబ సభ్యులు ఎవరైనా అందుబాటులోకి వచ్చారా? వారు ఏం చెప్తున్నారు? యాదయ్య కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయనతో పాటు ఉండరు. వాళ్ళు సపరేట్ వేరే ఊర్లో ఉంటారు, వీళ్ళు సపరేట్ ఉంటారు కులక్చెర్లలో. దీనికి సంబంధించి చుట్టుపక్కల ఐ విట్నెస్ ఎవరైతే ఈ పాప తప్పించుకొని పారిపోయినప్పుడు ఎవరైతే లేపిందో వాళ్ళని విచారించినాము. ఆ పాప స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినాము. ఆ పాప స్టేట్మెంట్ కూడా మేజిస్ట్రేట్ గారి ద్వారా కూడా రికార్డ్ చేయించినాము. ఫర్దర్గా ఇంకా అవసరమైతే మిగతా వాళ్ళకి కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి విచారిస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ యాదయ్యకు సంబంధించినటువంటి ఆత్మహత్య కేసులో కూడా ఇంకా విచారణ చేస్తున్నాం. ఇప్పటికే కొంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం కూడా దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందని డిఎస్పీ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పరిగి నుండి. పరిస్థితి ఎట్లా ఉంది? ఆమె స్టేట్మెంట్లో ఏమని చెప్పింది? ఆమె కూడా గాయాలైనాయి, కాకపోతే అవుట్ ఆఫ్ డేంజర్. ప్రస్తుతానికి అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉంది. ఆమె స్టేట్మెంట్ మేము రాసుకున్నాం, మరియు మేజిస్ట్రేట్ గారి ద్వారా కూడా అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయించడం జరిగింది. ఏం చెప్పింది సార్? ఎందుకంటే ఆ ముఖ్యమైన ప్రత్యక్షంగా ఇదే ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలే చెప్పింది ఆమె. ప్రాథమికంగా మనం అయితే అనుకుంటున్నామో ఇట్లా నిన్న ఆ ప్రహ్లాదరావు గారి దగ్గర మాట్లాడినరు, ఆయన సంధానించి మంచిగా ఉండమని చెప్పి పంపించిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళి తిని పడుకున్న తర్వాత మధ్యరాత్రి సమయంలో వాళ్ళ నాన్న కత్తి తీసుకొని ఫస్ట్ వాళ్ళ పెద్దమ్మను నరికిండు. అడ్డం పోయినందుకు వాళ్ళ అమ్మను కూడా నరికిండు. ఆ తర్వాత వాళ్ళ చెల్లెను ఈమెను కూడా నరుకుతుంటే ఈమె పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఆ పెద్ద మనుషులను పక్కన వాళ్ళని లేపి తీసుకొని వచ్చే వరకు అతను కూడా ఊరేసుకొని చనిపోయింది అని చెప్పేసి ఆమె ప్రాథమికంగా ఆమె కూడా అదే విషయాలు చెప్పింది. అప్పటికి ఎక్కడ సార్ ట్రీట్మెంట్ ఎక్కడ? ప్రస్తుతానికి మనం పరిగిలో ట్రీట్మెంట్ ఇప్పించినాము. ఇప్పుడు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం మహబూబ్నగర్కు పంపించాం.